వెండి అనేది మా అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు చాలా ఎక్కువ వెండి ఉండేదంట. ఇక మనకి ఈ లాకెట్ షార్ట్ చైన్ కి లాంగ్ చైన్ కి అన్నిటికీ వేసుకోవచ్చు అనమాట. మై దుపట్టా హ్యాక్ ఈజ్ ఇలా ఇలా. అండ్ ఇవి యాక్చువల్గా నేను మట్టు గిన్నెల లాగా కావాలి అనుకుంటే నాకు ఇవి దొరికినాయి. వచ్చి నేను గుడికి వెళ్ళినప్పుడు కూడా ఇది తీసుకుని వెళ్తూ ఉంటాం. కప్స్ వచ్చేసి 4 కప్స్ అనమాట. ఇవి మనము వీడియోలో చూసారు. మన రింగ్ కలెక్షన్ వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. నేను అప్పట్లో నేను కొనేసి పెట్టేదనమాట. ఎవరైనా ఫంక్షన్ చెప్తే పట్టుకుని వెళ్ళిపోయే వాళ్ళం ఈజీగా. ఇప్పుడు కూడా అంతే. సిల్వర్ ఐట్ ఇలా వచ్చింది దుపట్టా. మా గృహ ప్రవేశానికి కూడా అందరికీ ఫ్రెండ్స్కి ఓన్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ 1000 రూపీ కప్ అనమాట. అదే 1100 or 1000 కప్స్ అందరికీ రిటర్న్ ఇచ్చామన్నమాట. సో అలాగా హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్స్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. నేను మిస్ సుధాకృష్ణ. అందరూ ఎలా అన్నారు? ఈ రోజు గెట్ రెడీ విత్ మీ. అలాగే ఈ రోజు వీడియో కూడా మీ ముందుకు వచ్చేయబోతుంది. ఈ రోజు గెట్ రెడీ విత్ మీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరైతే లైక్ చేసేయండి. అలాగే కన్సిడర్ సబ్స్క్రైబ్. కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళందరూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేస్తే అన్ని నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తాయి. ఇయర్ రింగ్స్ దానిలో మీరు ఆల్రెడీ చూశారు. సో ఇది లాకెట్, ఆ ఇయర్ రింగ్స్. ఇక మనకి ఈ లాకెట్ షార్ట్ చైన్ కి లాంగ్ చైన్ కి అన్నిటికీ వేసుకోవచ్చు అనమాట. సో నేనైతే లాంగ్ చైన్ తో పేరప్ చేశాను. అండ్ దీని ఇయర్ రింగ్స్ సేమ్ అనమాట. ఇది చైన్ తో పాటు కొనలేదు. లాకెట్ అండ్ ఈ ఇయర్ రింగ్స్ మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట. సో ఇయర్ రింగ్స్ ఇవి లాకెట్కి మ్యాచ్ అయ్యేలాగా. వాచ్ వచ్చేసి గోల్డ్ వాచ్ పెట్టుకుంటున్నాను. గైస్ ఈరోజు ఏమి స్పెషల్గా పెద్దగా రెడీ అవ్వట్లేదు. ఈ జస్ట్ ఈ బ్యాంగిల్ వేసుకుని ఎప్పుడు వాడే బ్యాంగిలే. అండ్ నా రింగ్స్ నిన్న ఏంటంటే పెడిక్యూర్ మెనిక్యూర్ అన్ని చేయించుకున్నాను అనమాట. అందుకని ఈ రింగ్స్ తీసేసాను. మళ్ళీ ఇప్పుడు రింగ్స్ అయితే పెట్టుకుంటున్నాను. అండ్ ఈ రింగ్స్ వీడియోలో చూసారు. మన రింగ్ కలెక్షన్ వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మన ట్రెండింగ్ రింగ్ కలెక్షన్స్, చిన్న నుంచి పెద్ద రింగ్స్ నా దగ్గర ఉండేవన్నీ. నా దగ్గర ఉండే కొన్ని రింగ్స్ అనేవి మీకోసం పోస్ట్ చేశాను ఆ వీడియోలో. ఆ వీడియో ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇది చాలా క్యూట్ రింగ్ అనమాట. ఇలా ఉంటుంది. జస్ట్ సింపుల్ రింగ్ అండ్ క్యూట్ రింగ్. సో ఇది టోటల్గా మై గెట్ రెడీ విత్ మీ విత్ దుపట్టా. ఇప్పుడు అసలైనది దుపట్టా వేసేసుకుందాము. సో అన్నిటికీ పేపర్ పెట్టి అయితే ఐరన్ చేస్తారు. ఇలా వచ్చింది దుపట్టా. మంచి షిమ్మర్ క్లాత్లో అయితే వచ్చింది దుపట్టా. టైన్ అయితే వచ్చింది దుపట్టా మీద. చిప్ వర్క్ వచ్చింది అనమాట. నాకైతే కొంచెం పెద్ద దుపట్టాసే ఇష్టం అనమాట. సో ఇలా సైడ్ వేసుకునేవి అలాగా. ఇది ఈ టైప్ దుపట్టా వచ్చింది అనమాట. ఎక్కువగా నేను దుపట్టా వేసుకున్నప్పుడు ఏం చేస్తానంటే మై దుపట్టా హ్యాక్ ఈజ్ ఇలా ఇలా క్రాస్ పెట్టుకుంటాను. ఇలా స్ట్రైట్ పెట్టేసి ఇలా వేసేయను. ఇలా క్రాస్ తీసుకొని, మనకి ఎప్పుడైనా చిన్న దుపట్టా కొంచెం చిన్నగా అనిపించింది అనుకోండి దుపట్టా, ఇలా క్రాస్ తీసుకొని నెక్ అయినా వేసుకుంటాను. చూడండి ఇప్పుడు లెంత్ ఎంత ఉందో. సో అలాగే మనం ఎక్కడ ఈవెన్ షోల్డర్ పైన వేసుకున్నా కూడా అలా క్రాస్ తీసుకుని వేసుకోవడం వల్ల మనకి దుపట్టా చాలా పెద్దగా కనబడుతుంది అనమాట. ఒకవేళ చిన్న దుపట్టా అయితే ఆ హ్యాక్ని మీరు ఫాలో అవ్వచ్చు. సో మనకి దుపట్టా ఏమైనా చిన్నగా ఒక్కొక్క డ్రెస్కి చిన్నగా ఇచ్చేస్తారు కదా, అలాంటప్పుడు ఈ హ్యాక్ని ఫాలో అయితే మనకి యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో నేను చుడిదార్స్ చాలా చాలా తక్కువ. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్స్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. నేను మిస్ సుధాకృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియో అయితే వచ్చేసి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, thumbnail చూస్తే, అలాగే ఇక్కడ కూడా చూస్తే. అవర్ సిల్వర్ బౌల్స్ కలెక్షన్ అనమాట. కప్స్ ఎన్ని ఉన్నాయి నా దగ్గర. సో మొత్తంగా అవన్నీ కూడా ఇక్కడ మీకోసం నేను చూపించేస్తున్నాను అనమాట. మై సిల్వర్ కలెక్షన్లో ఈరోజు పార్ట్ 3 కప్స్లో చిన్న నుంచి పెద్ద వరకు అన్నీ చూపించబోతున్నాను అనమాట. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ ఇచ్చేసేయండి. అలాగే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అలానే ప్రెస్ చేస్తే అన్ని నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తాయి. అస్సలు లేట్ చేయను. ఫాస్ట్గా చూపించేస్తాను. అన్ని కప్స్, నేను తీసుకునే గిన్నెలు ఏంటి, భోంచేసే గిన్నెలు ఏంటి, అలాగే పూజకి వాడేవి ఏంటి, అలాగే ఏవి దేనికి వాడతాము, అండ్ పూజా సెట్ మొత్తంగా ఇవన్నీ పూజా సెట్లోకి రావండి. కొన్ని పూజా సెట్ మొత్తంగా ఒకసారి మీకోసం మొత్తం వీడియో అయితే నేను చేస్తాను. నా దగ్గర ఏమేమి పూజా సెట్స్ ఉన్నాయి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కొనుక్కుని అన్నీ కూడా. ఈ కప్స్ వచ్చేసి 4 కప్స్ అనమాట. ఇవి మనము అక్షతలు, పసుపు, కుంకుమ, గంధం వేసుకునేదానికి. దీని కింద ఒక ప్లేట్ కూడా ఉంది. సో ప్లేట్స్ కలెక్షన్ అంతా మొత్తంగా ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఉంచేసాను. ప్లేట్స్ కూడా హ్యూజ్ ప్లేట్స్ ఉంటాయి నా దగ్గర. ఎక్కువ కొనుక్కుంటూ ఉంటాను నేను. సో రకరకాల నచ్చినవి అన్నీ కూడా తీసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇప్పుడైతే మనం కప్స్ చూసేద్దాం. ఈ కప్స్ 4 ఈచ్ వన్ కూడా నియర్లీ ఒక 60 గ్రామ్స్ వరకు ఉండొచ్చు. చాలా వెయిట్, సాలిడ్. ఈ స్వాన్స్ వచ్చినాయి కదా కిందన, ఈ స్వాన్స్ కొంచెం సాలిడ్ ఉంటాయి అనమాట ఈ కప్స్లో. చాలా బాగుంటాయి ఈ కప్స్. అండ్ ఈ కప్ ఇంత పెద్దగా ఉంది, కింద స్వాన్స్ వచ్చినాయి, కానీ ఇది వెయిట్లెస్ కప్. ఇది ఐ థింక్ ఒక 30 గ్రామ్స్. ఇక్కడ ట్యాగ్ ఉంది కానీ దీనిపైన వెయిట్ కనిపించట్లేదు. ఆల్మోస్ట్ ఒక 30-35 గ్రామ్స్ ఉండొచ్చు ఇది. సో దిస్ కప్, ఇది కొంచెం పెద్ద కప్, ఎవరో ఇచ్చిన కప్ అనమాట ఇది. సో అందుకని ఇది ఒక కప్ ఉంది. అండ్ సైజెస్ వైజ్గా మనం కప్స్కి వెళ్ళిపోదాం. సో ఇవి ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఎక్కువగా మనం ఎవరికైనా గిఫ్ట్ చేసినా, మనకి ఎవరైనా గిఫ్ట్ చేసినా ఈ టైప్ ఆఫ్ కప్స్ మనం ఇస్తామన్నమాట. నేను మ్యాక్సిమమ్ ఎవరికైనా
ఫంక్షన్స్ అవ్వనియండి, ఏదైనా ఒక జస్ట్ చిన్న అకేషన్ అవ్వనియండి, మ్యాక్సిమం సిల్వర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. సో సిల్వర్ ఇస్తూ ఉంటాను, మా ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేస్తాను. ఇదే సిల్వర్ని మీరు ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి లాకర్లో పెట్టుకుంటారు. అలాగే మీరు ఏదో ఒక బొమ్మ, ఏదో ఒక ఫోటో ఫ్రేమో ఇలాగ చాలా మంది ఇస్తూ ఉంటారు. నా సజెషన్ అది మీకు అనిపిస్తే మీరు చేయొచ్చు, అది తప్పుగా తీసుకోకండి, మీ ఇష్టం అది. బట్ నా సజెషన్ అండ్ నా ఏదైతే ఇంటెన్షన్ అది నేను చెప్తున్నాను. సో నేనైతే ఎవరికైనా గిఫ్ట్ చేసేటప్పుడు సిల్వర్నే ప్రిఫర్ చేస్తాను. సో నేను మా ఫ్రెండ్స్కి ఏం చెప్తానంటే, ఇదే సిల్వర్ వాళ్ళ లాకర్లో పెట్టుకుంటారు. అదే మీరు ఒక ఫోటో ఫ్రేమో ఏదో ఇస్తే అది ఏంటంటే కొన్ని రోజులకి పోతుంది, ఇది నెవర్ పోదు, వాళ్ళతో పాటే ఉంటుంది, మీకు లైఫ్ టైం గుర్తు కూడా ఉంటుంది, యూస్ఫుల్ ఐటమ్గా కూడా ఉంటుంది. సో అందుకని నేనైతే మాక్సిమం ఇవి ప్రిఫర్ చేస్తాను. కొంతమంది ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇంతమంది ఒక 500 అని మనిషి ఇలా తీసుకొని అందరికీ ఇస్తూ ఉంటారు. కామన్గా ఎక్కడైనా జరుగుతూ ఉంటుంది కాలనీస్లో, ఊర్లలో. ఇప్పుడు ప్రెసెంట్ అందరూ అదే చేస్తారు. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి నా గ్రూప్ ప్రవేశానికి ఒక్కొక్కరికి 3000 వేసుకొని ఒక 35,000 or 40,000 30,000 పెద్ద డేక్సా కొనిసి ఇచ్చారు. అండ అంటారు దాన్ని. చాలా బాగుంటుంది, అది చాలా క్యూట్ ఉంటుంది. అది నాకు లైఫ్ టైం నా దగ్గర ఉండిపోతుంది కదా. మా ఫ్రెండ్స్ పేర్లు కూడా దాని మీద వేయించి ఇచ్చేసారనమాట. సో నాకు లైఫ్ టైం గుర్తుండిపోతుంది. అలాగా అది ఒక మెమరీ. దీన్ని మీరు ఏమంటారో కింద కామెంట్ చేయండి మీకు నచ్చితే. సో ఈసారి ఎవరైనా అలా ఇస్తున్నప్పుడు ఇలా, ఈవెన్ మనకి ఇప్పుడు ఏంటంటే సిల్వర్ బాగా కాస్ట్ పెరిగిపోయింది. బట్ సిల్వర్ కాస్ట్ పెరిగినా కూడా నేనేం చేసేదాన్ని అంటే, ఇంతకుముందు ఒక 1000 రూపీస్లో కప్స్ కొనేసి పెట్టేసుకునేదాన్ని అనమాట ఇంట్లో. మా గృహ ప్రవేశానికి కూడా అందరికీ, ఫ్రెండ్స్కి, ఓన్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ 1000 రూపీ కప్ అనమాట. అదే 1100 or 1000 కప్స్ అందరికీ రిటర్న్ ఇచ్చామన్నమాట. ఇంకా నార్మల్ అందరికీ స్టీల్ బాక్సెస్, ఐదర్ స్టీల్ డబ్బాలేవో ఇచ్చినట్టున్నాము. ఇవి నియర్ అండ్ డియర్స్కి మాత్రం ఈ కప్స్ ఇచ్చామన్నమాట. మోస్ట్లీ ఒక ఎంత కప్ ఉంటుంది అనమాట. అది అప్పట్లో నేను కొనేసి పెట్టేదనమాట. ఎవరైనా ఫంక్షన్ చెప్తే పట్టుకుని వెళ్ళిపోయే వాళ్ళం ఈజీగా. ఇప్పుడు కూడా అంతే, సిల్వర్ ఐటమే కొని మ్యాక్సిమం సిల్వరే ఇస్తాను. కాస్ట్ పెరిగింది కాబట్టి కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఐటమ్ క్వాంటిటీ తగ్గుతుంది కానీ సిల్వరే కదా. సో ఇప్పుడు కూడా నాకు గిఫ్ట్ చేసి ఉంటాయి, నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అంటే చాలా ఎక్కువ చెప్తున్నాను, బట్ మీకు ఏమైనా యూస్ఫుల్ అయితే తీసుకోండి, అదర్వైజ్ స్కిప్ దిస్. సో గైస్, కప్స్ వచ్చేసరికి ఇలాంటి కప్స్ టోటల్గా నా దగ్గర 1 2 3 4 5 6 సైజెస్ వైజ్గా ఉన్నాయన్నమాట. నేను అప్పుడప్పుడు కొంటుంటాను, ఎవరైనా ఇచ్చినవి కూడా ఇలా ఉంటాయి. ఇవి రోజువారీ అమ్మవారికి భోజనం పెట్టడానికి అవి వాడతాం అనమాట. పాలు పెట్టిన బాల్ అయితే గ్లాస్లో పెడతాం, ఇవైతే భోజనం అయితే ఈ కప్స్లో పెట్టేస్తుంటాం. బయట ఉంటాయి అనమాట ఇవి. ఇదొక సైజ్. ఇవన్నీ ఆ ఫ్లవర్ షేప్లో వచ్చే కప్స్. అండ్ ఇది కొంచెం, ఇది ఎవరో ఇచ్చారు, కొంచెం గంధం అది వాడడానికి అవుతుంది, వెయిట్లెస్ అనమాట కప్. ఇది కూడా రోజు అమ్మవారికి వాడతారు. ఇది ఎప్పుడో కొన్నదే. ఇది చాలా క్యూట్ ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఈ సైజ్, ఈ ఫ్లవర్ షేప్లో చూపించేస్తున్నాను. ఇది ఒక సైజు. ఇది ఇంకొంచెం పెద్ద సైజు. ఈ కప్పులు పిల్లలకి చిన్నప్పుడు మేము సిర్లాక్ పట్టడానికి వాడేవాళ్ళం అనమాట. సో ఇది మెమొరబుల్ కప్. ఇంకొకటి ఏమైపోయిందో తెలియట్లేదు, అత్తయ్య కడగాలి ఒకసారి, ఉందేమో. ఇలాంటి కప్స్లో నేను టోటల్గా ఇంకొక 3 ఉన్నాయి, 4 ఉన్నాయి నా దగ్గర. ఇదొక సైజు, ఇది ఒక సైజు కప్, ఇదొక సైజు చిన్న డిజైన్ వచ్చి ఇది ఒక సైజులో. టోటల్గా ఇవి 5 ఉన్నాయి ప్రజెంట్ అయితే ఆ కప్స్. అండ్ ఈ కప్స్ నాకు చాలా బాగా నచ్చుతాయి. మాకు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మా కూరలు వేసి ఇచ్చేవారనమాట ఇలాంటి కప్స్, స్టీల్ వాటిల్లో. సో అందుకని చెప్పి నాకు ఇవి కనిపించినాయని చక్కగా చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. ఆ దగ్గర అల్యూమినియం ఐటమ్స్, సిల్వర్ ఐటమ్స్ అంటాం కదా మనకి వంట సెట్, అది ఇదే టైప్ వస్తాయి అనమాట తపేలాలు. సో అవి నా దగ్గర మొత్తం సెట్ ఉంది, నేను తీసేసుకున్నాను. సో ఇది సేమ్ అనమాట, ఇవి అలా ఉంటాయి. మనం ఏదైనా చిన్నపిల్లలకి ఇలా వండి స్టవ్ మీద పెట్టినట్టు అలాగా అనమాట. చాలా క్యూట్ ఉంటాయి, నాకు బాగా నచ్చుతాయి. ఇవి కూడా పిల్లల కోసమే కొన్నాను, ఎప్పుడో చిన్నప్పుడు కొన్నాను. గైస్, ఇది ఈ కప్స్. అండ్ ఇది వచ్చేసి కమింగ్ టు దిస్, ఇది మై ఐస్ క్రీమ్ కప్స్ సెట్ అనమాట. సో అంటే ఏసారి డిన్నర్ సెట్ అంతా కొనలేం, కానీ ఇలా గ్రాడ్యువల్గా నెమ్మదిగా కొనుక్కుంటూ వెళ్ళిపోతే మొత్తం అవుతాయి అనమాట. సో ఇవి చాలా సాలిడ్, చాలా వెయిట్. ఇది ఇలాగా ఒక 800 to 900 grams అయితే ఉంటుంది, అంత సాలిడ్ ఉంటాయి ఇవి. సో గైస్, ఇది స్పూన్తో పాటు ఈ కప్ చాలా సాలిడ్ ఉంటుంది, చాలా ప్లెయిన్ ఉంటుంది. మనకి ఐస్ క్రీమ్ కప్స్ ఎలా ఉంటాయి అలా ఉంటుంది అనమాట. ఇవి 5 కప్స్, ఎందుకంటే ప్లేట్కి 5 పట్టినాయి కాబట్టి 5 ఇచ్చారేమో. ఈ ప్లేట్ వచ్చేసి ఎగ్ షేప్లో ఉండే ప్లేట్ అనమాట. ట్రే లాగా, ప్లేట్ కాదు ట్రే లాగా ఐస్ క్రీమ్ కప్స్కి. సో ఎవరైనా 5 ఉన్నప్పుడు మాత్రమే ఈ ఐస్ క్రీమ్ని మనం ఈ కప్స్లో వేసి ఇవ్వగలుగుతాం. బట్ నేను అమ్మకు చెప్తున్నాను, వాడేద్దాం, బయట పెట్టమ్మా, ఎవరైనా మనం ఐస్ క్రీమ్ తిన్నప్పుడు కానీ లేకపోతే ఏమైనా ఫ్రూట్స్ అలాంటి తిన్నప్పుడు కానీ అవుతుంది, బయట పెట్టు అని చెప్తున్నాను అమ్మకి. ఇది నా సెట్ అనమాట, చాలా వెయిట్ ఉంటుంది. మై క్యూట్ గిన్నె. ఇది నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అన్నం తినేదాన్ని. దీనిలో కాదండి, స్టీల్ దానిలో, సేమ్ దానిలో అనమాట. సో అప్పట్లో వెండి అనేది మా అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు చాలా ఎక్కువ వెండి ఉండేదంట.
అది అలా గ్రాడ్యువల్గా పోతూ పోతూ వచ్చిందంట. మేము పుట్టేసరికి మేము వచ్చేసరికి అంతా వెండి అయితే ఇంట్లో తినేదానికి లేదనమాట. సో ఇది మా అమ్మమ్మకి మాత్రం కడియాలు అలాంటి టైప్స్ అవన్నీ ఉండేవి, పెద్ద పెద్దవి కాళ్ళకి. కానీ ఇవి ఫుడ్ తినేదానికి అంతా క్లోజ్డ్ అనమాట. సో దీనికి నేను గోల్డ్ పువ్వు అయితే వేయించాను అనమాట. ఎంత క్యూట్ ఉంటుందో ఈ గిన్నె, మై ఫేవరెట్. నేను మజ్జిగ అన్నం తింటాను, అలాగే ఎప్పుడైనా వాటర్ వేసుకొని లెమన్ వేసుకొని అలా కూడా అన్నం తింటాను. మ్యాక్సిమం పెరుగు అన్నం, మజ్జిగ అన్నం. పెరుగు కాదు మజ్జిగ, పెరుగులో వాటర్ వేసుకుంటే అదే కదా మజ్జిగ అయిపోతుంది. సో ఇది గైస్ చాలా బాగుంటుంది గిన్నె. ఇది అప్రాక్సిమేట్ ఒక 1/2 kg లోపలే ఇది. చాలా, అందుకని దీనికి పువ్వు వేయించేసాను అనమాట గోల్డ్. ఇవి ఈ పువ్వులు వచ్చేసండి 1/2 గ్రామ్ అండి ఒక్కొక్క పువ్వు వేయించింది. గ్రామ్ ఇప్పుడు 9000 ఉంది మనకి మేకింగ్, అది తీసుకొని పోనీ 5500 మేకింగ్, 4500 మనకు గ్రామ్ పడుతుంది. 5500 అలా పడినట్టుంది. నేను మొత్తంగా 5 పువ్వులు వేయించినట్టున్నాను, జిఎస్టీలు అన్నీ కలుపుకొని 27000 అనమాట 5 పువ్వులు కలిపి. సో ప్లేట్స్ 4కిను అండ్ దీనికి వేయించాను. స్పూన్స్లో అయితే ఇంకా కొంచెం ఇన్వెస్ట్ చేయాలి. ఇది చాలా సాలిడ్ స్పూన్. ఇదేంటంటే ప్రసాదాలు వడ్డించడానికి ఇది తీసుకున్నాను అనమాట. అండ్ ఇవి యాక్చువల్గా నేను మట్టు గిన్నెల లాగా కావాలి అనుకుంటే నాకు ఇవి దొరికినాయి. కంచు కలెక్షన్ దగ్గర కొంచెం ఉంది, అది నేను కొనుక్కున్నదే. సో ఆ కలెక్షన్ ఒకసారి చూపిస్తాను. అసలు వెయిట్ లేనట్టు ఉంటుందండి. ఇదే 310 grams అంటే ఇది ఉండొచ్చు 500 grams. ఇది వెయిట్ ఉంది దీనికంటే. ఇది 400 grams ఉండొచ్చు. ఇది 310 370 సరిగా కనపడట్లేదు, 370 ఉంటుంది అనుకుంటా. మట్టు గిన్నెల్లాగా చేయించుకుందామని చెప్పి ఇవి ఆ షేప్లో ఉన్నాయి కదని చెప్పి ఇవి కొన్నాను అనమాట. కానీ ఇవి ఏంటంటే ఇంక ఇప్పుడు ఫ్లవర్స్కే అవుతున్నాయి, ఫ్లవర్స్ పెట్టడానికి. లేకపోతే పళ్ళు పెట్టి వరలక్ష్మి వ్రతం, వైభవలక్ష్మి వ్రతాలు చేసినప్పుడు పూజలు నవరాత్రుల్లోనూ పళ్ళు పెట్టి పెడతానమాట. ఇందులో వరుసగా అన్ని రకాల పళ్ళు తెచ్చి పెట్టినప్పుడు మొత్తం అన్నీ పెడతాము. సో అప్పుడు వాడుతున్నాను. అలాగే ఫ్లవర్స్కి కూడా చాలా బాగుంటాయి ఇవి. సో వెయిట్ అయితే అంత ఎక్కువ కాదు, 370 ఉన్నట్టుంది దీనిపైన. సో గైస్ ఇది మట్టు గిన్నెలు అయితే నేను చేయించుకుందాం అనుకుంటున్నాను. కంచు మట్టు గిన్నెలు చూపిస్తాను. ఒక్కొక్కటి 6 kg పడిందండి. 6 kgలో సిల్వర్లో 6 kg వరకు చేయించాల్సి ఉంటుంది ఒక్కొక్క మట్టు గిన్నె. మట్టు గిన్నె అంటే ఏంటో తెలుసా మీకు? కాళ్ళు తొక్కుతారు కదా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, సో వాటిని మట్టు గిన్నెలు అంటారనమాట. మా అమ్మమ్మ మా తాతయ్య వాళ్ళు ఆ మట్టు గిన్నెలో అన్నం తినేవారు, కంచు మట్టు గిన్నెలో. మాకు తెలిసేసరికి అంటే వెండి అయిపోయింది, సో అందుకని కంచుకు వచ్చారనమాట. మా అమ్మమ్మ లాస్ట్లో స్టీల్ గిన్నెలో తినేది. అంతవరకు కంచు గిన్నె చాలా ఎక్కువ కంచులు వాడేవారు అనమాట వాళ్ళు. అది ఒక రకమైన స్మెల్ వస్తుంది, కానీ చాలా అంత ప్రాపర్గా దాన్ని క్లీన్ చేసుకుని మంచి కంచు దొరికేది. గిన్నెలు అయితే నేను ఇవి తీసుకున్నాను, బట్ ఇవి అయితే చాలా క్యూట్ అనిపిస్తాయి నాకు చూడడానికి. చాలా భారీగా, చాలా క్యూట్గా, దేవుడి దగ్గర మంచి అందంగా అయితే కనపడతాయి అనమాట ఈ గిన్నెలు. చాలా బాగున్నాయి కదా. ఫస్ట్ మన గిన్నెల్లో ఇదేంటంటే పూల సజ్జ, అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళేదానికి ఒక సజ్జలాగా, దీన్ని సజ్జ అంటాం కదా మనం. సో ఇదైతే మ్యాక్సిమం రోజువారీ పూలకైతే ఇంట్లో వాడతాం అనమాట. కొంచెం యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది, ఇంట్లో వాడేస్తుంటాం. ఇది పైన ఉంది చూసారా ఎంత నల్లగా అయిపోయిందో. మరి యాంటిక్ మనం ఎంత నల్లగా అయిపోతే అంత యాంటిక్ అనుకోవడమే, ఇంకా అసలు వేరే సెకండ్ థాటే లేదనమాట. వచ్చి నేను గుడికి వెళ్ళినప్పుడు కూడా ఇది తీసుకుని వెళ్తూ ఉంటాము. చాలా క్యూట్ ఉంటుంది. ఇది కూడా ఒక 500 grams అలా ఉంటుంది. చాలా సాలిడ్ ఉంటుంది, చాలా క్యూట్ ఉంటుంది. లోపల ఇలా వచ్చింది, చాలా లోతు వస్తుందండి. ఇది ఎక్కువగా మనకి ఏంటంటే కొబ్బరికాయ, అరటిపళ్ళు, అన్ని రకాల పూజ సామాన్ అయితే ఇందులో పట్టేస్తాయి. ఇది నా సిల్వర్ కప్స్ కలెక్షన్. సో ఎలా అనిపించింది? సో మీకేమైనా కొంచెమైనా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అలాగే కొత్త వాళ్ళు చాలా మంది ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. అలాగే మన ఛానల్ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను. మై సిల్వర్ కలెక్షన్ కూడా నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మరింత మంచి కంటెంట్ కోసం వెయిట్ చేస్తూనే ఉండండి. స్టే ట్యూన్డ్ టు సో కల్చర్ ద సీజన్ నెక్స్ట్ లో గైస్, బై.